హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా, ఎన్నడూ లేని విధంగా మొదటిసారి మన ఛానల్ లాజిక్స్ యాప్లో ర్యాంకర్స్ బ్యాచ్ని మనం లాంచ్ చేస్తున్నాం. ఈ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ అనమాట. ప్రతి ఒక్క విద్యార్థికి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ బ్యాచ్ని మనం కంప్లీట్గా ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నాం. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ అందులో మంచి ర్యాంక్ కొట్టాలి, మంచి జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమిటి, ఈ బ్యాచ్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్పబోతున్నాను. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ అందులో మంచి ర్యాంక్ కొట్టాలి, మంచి జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది అనమాట. మీ అందరూ తెలిసిందే అప్కమింగ్ ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు 10th క్లాస్ పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా ఉన్నాయి కాబట్టి అప్లై చేసి ఎగ్జామినేషన్ రాయండి. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి. ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో మీరు చూస్తే కనుక కంప్లీట్గా మనం 15 మాక్ ఎగ్జామినేషన్స్ ప్రొవైడ్ చేయబోతున్నాం. ఈ 15 మాక్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్గా ఫ్రీ అనమాట. ఇవి లేటెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తగ్గట్టుగా మనం డిజైన్ చేసి ఈ క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయబోతున్నాం అనమాట. ఇందులో టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ 25, రీజనింగ్ 25, ఇంగ్లీష్ 25, జనరల్ అవేర్నెస్ 25. ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. ఆ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్స్ని ఒక ర్యాంక్ సాధించే విద్యార్థి ఎలా సాల్వ్ చేస్తాడు, అతని అప్రోచ్ ఎలా ఉంటుంది, అతని టెక్నిక్స్ ఎలా ఉంటాయి, అతను మిగిలిన వాళ్ళకన్నా ఫాస్ట్గా ఎలా చేస్తుంటాడు, అతని టైం సేవింగ్ టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ మాక్ ఎగ్జామినేషన్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ర్యాంక్ కొట్టాలి, మంచి జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇందులో మీకు ఎగ్జామ్స్ అనేవి ప్రతిరోజు చందన్ లాజిక్స్ యాప్లో మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుద్ది. పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీరు చందన్ లాజిక్స్ యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే వీడియోస్ అనేవి ప్రతిరోజు 9 గంటలకి యూట్యూబ్ ఛానల్లో లేదా చందన్ లాజిక్స్ యాప్లో మీరు వెళ్ళి చూడొచ్చు. అది ఎలా చూడాలనేది ఒకసారి మీరు చూస్తే కనుక ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఈ లింక్ ఒకసారి మీరు క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అని ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీకు బై అని ఉంటుంది. మీరు ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు దాన్ని క్లిక్ చేయండి. బై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ బ్యాచ్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. ఇలా మీకు లోపలికి వెళ్తే కనుక ఇక్కడ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు దీనికి షెడ్యూల్, ఈ ర్యాంకర్స్ బ్యాచ్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది అనేది ఇది మీరు క్లిక్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మాక్ టెస్ట్ 1 ఉంది, క్లిక్ చేస్తే కనుక మాక్ టెస్ట్ 1 ఓపెన్ అవుద్ది. ఈ మాక్ టెస్ట్ 1 మీరు రాయొచ్చు. రాసిన తర్వాత దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు వీడియోస్ ఇక్కడ పెట్టడం జరుగుద్ది. అలానే మీరు కావాలనుకుంటే సెక్షనల్ టెస్ట్ కూడా రాసుకోవచ్చు. ఒక్కొక్క సెక్షన్ రాద్దాం అనుకుంటే సెక్షనల్ టెస్ట్ కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. అలా కంప్లీట్గా ఈ బ్యాచ్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ అనమాట. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మీకు ఈ మాక్ ఎగ్జామినేషన్స్ ఎలా జరగబోతున్నాయి అనే దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. టెస్ట్ 1 అనేది మనకి 19వ తారీఖున పెడతాం. టెస్ట్ 1 అనేది, టెస్ట్ 2 అనేది 22వ తారీఖున, టెస్ట్ 3 అనేది 24వ తారీఖున. అలా మీకు టెస్ట్ 4, టెస్ట్ 5, టెస్ట్ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అలా మొత్తం 15 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ 15 ఎగ్జామినేషన్స్ ఎవరైతే విద్యార్థులు సీరియస్గా రాయబోతున్నారో వాళ్ళు రేపొద్దున జరగబోయే ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులు సాధించబోతున్నారు, మంచి ర్యాంక్ సాధించబోతున్నారు, మంచి జాబ్ సాధించబోతున్నారు. గ్యారంటీ నేను ఇవ్వబోతున్నాను. సో అందుకనే ప్రతి ఒక్క విద్యార్థులు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ షేర్ చేయండి. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ప్రతిరోజు 9 గంటలకి మీకు చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో మరియు చందన్ లాజిక్స్ యాప్లో ప్రతిరోజు కూడా మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఇప్పుడు మనం సెట్ 3 డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా నాతో పాటు క్వశ్చన్ సాల్వ్ చేయండి, ట్రై చేయండి. ఆన్సర్ ఏమొస్తాయో కమెంట్ చేయండి. నేను మీ కమెంట్స్ అన్ని కూడా రిప్లై ఇస్తాను. అలానే వీడియో స్టార్ట్ చేయడానికి ముందులా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో టార్గెట్ వచ్చేసరికి 10,000 లైక్స్. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ద గివెన్ పై చార్ట్ షోస్ ద డేటా ఆన్ ABO and AB blood groups of 240 donors. Study the chart and answer the questions that follows. సో ఇక్కడ ఒక చార్ట్ ఇచ్చారు, డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్కి సంబంధించి. ఈ చార్ట్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మీరు చూస్తే కనుక మొత్తం 240 డోనర్స్కి సంబంధించి బి గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, ఏబి బ్లడ్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, ఓ బ్లడ్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, ఏ బ్లడ్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారని ఇక్కడ డిగ్రీస్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? ఒకసారి నేను మీకు అందరికీ కనిపించడం కోసం ఇది నేను జూమ్ చేస్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా గమనించిన అందరూ కూడా. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అనేది మనకి ఒకసారి మనం జాగ్రత్తగా గమనించాలి. క్వశ్చన్ ఏం అడుగుతారో చూడండి ఒకసారి. క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద యావరేజ్ డోనర్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ AO అండ్ AB టు ద డోనర్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ B. AO మరియు AB రక్త గ్రూపుల సగటు దాతలకు బి రక్త గ్రూప్ దాతల మధ్య నిష్పత్తి ఎంత అంటున్నారు. సో ఒకసారి మీరు గమనించే AOAB అలానే బి వీటికి సంబంధించిన రేషియో కావాలి. ఓకేనా? సో మీరు జాగ్రత్తగా గమనించండి. యావరేజ్ డోనర్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ AOAB. సో ఏ చూస్తేనేమో 90.
ఓకే, నెక్స్ట్ ఓ చూస్తేనేమో 80, నెక్స్ట్ ఏబి చూస్తేనేమో 70. ఇప్పుడు చూడండి 70, 80, 90, 70, 80, 90 యావరేజ్ కావాలి. యావరేజ్ యాక్చువల్లీ ఇవి డిగ్రీస్లో ఉన్నాయి, మొత్తం అన్ని డిగ్రీస్లో ఉన్నాయి కాబట్టి మన ప్రాబ్లం లేదు. 70 డిగ్రీ, 80 డిగ్రీ, 90 డిగ్రీ, యావరేజ్ ఎంత అంటే 80 డిగ్రీ. అర్థమైందా? యావరేజ్ ఎంత అంటే 80 డిగ్రీ. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి, ఒకసారి మీరు అందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే 70 + 80 + 90 / 3 చేస్తారు. అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే 70, 80, 90 ఇవన్నీ డిగ్రీస్లో ఉన్నాయి. 70 డిగ్రీ, 80 డిగ్రీ, 90 డిగ్రీ యావరేజ్ ఏంటంటే ఈ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి మధ్యలోది యావరేజ్ అవ్వాలి. సో మధ్యలో అనగా 80 డిగ్రీస్ మనకి యావరేజ్ అవుద్ది. అవునా కదా? అలానే ఇప్పుడు దీనికిను నెక్స్ట్ ఏమన్నారు, బి గ్రూప్ వచ్చేసరికి ఎంతమంది అంటే 120. బి గ్రూప్ ఎంత అంటే 120 డిగ్రీ. వీటికి యావరేజ్, అవునా కదా, వీటికి యావరేజ్ కనుక్కోమని చెప్పారు. మరొకసారి సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మీరు గమనించవచ్చు 40 2 టైమ్స్ పోయింది, 40 3 టైమ్స్ పోయింది. అంటే రేషియో ఎంత అంటే 2:3. అర్థమైందా? ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 2:3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ ఏ టెస్ట్. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ 12 స్టూడెంట్స్ ఈజ్ 62 అండ్ దట్ ఆఫ్ ద రెస్ట్ ఈజ్ 78. వాట్ ఈస్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ద క్లాస్? అండ్ మొత్తం క్లాస్ యొక్క యావరేజ్ ఎంత అంటున్నారు. 30 మంది విద్యార్థులు ఉన్న తరగతిలో పరీక్ష రాశారు. 12 మంది విద్యార్థుల సగటు స్కోర్ 62 మరియు మిగిలిన వారి సగటు స్కోర్ 78. తరగతి సగటు స్కోర్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే 30 స్టూడెంట్స్ ఉన్నారు. అవునా కదా? మొత్తం ఎంతమంది అంటే 30. ఓకే, ఇందులో ఏమైందంటే ఒక 12 స్టూడెంట్స్ గమనించండి. ఒక 12 స్టూడెంట్స్ యావరేజ్ స్కోర్, ఒక 12 స్టూడెంట్స్ యావరేజ్ స్కోర్ ఎంత అంటే 62. 12 స్టూడెంట్స్ యావరేజ్ స్కోర్ ఎంత అంటే 62. రెస్ట్ అంటే మిగిలిన వాళ్ళు 30లో 12 పక్కకి చేస్తే మిగిలింది ఎంతమంది అంటే 18 మెంబర్స్. అవునా కదా? ఈ 18 మెంబర్స్ యొక్క యావరేజ్ స్కోర్ ఎంత అంటే 78. అవునా కదా? 18 మెంబర్స్ యావరేజ్ స్కోర్ అంటే 78. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నారు మనల్ని? క్వశ్చన్ ఏమడుతుందంటే మొత్తం క్లాస్ యొక్క యావరేజ్. క్లాస్ యొక్క యావరేజ్ అంటే 12 + 18 మొత్తం 30 మెంబర్స్ యొక్క యావరేజ్ కావాలి. అర్థమైందా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ క్వశ్చన్ని మొత్తం సింప్లిఫై చేయాల్సిన అవసరం లేకుండా ఎజ్యూమ్డ్ యావరేజ్ అనే కాన్సెప్ట్తో వెళ్తాను. అర్థమైందా? ఎజ్యూమ్డ్ యావరేజ్ అనే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ వెళ్ళినప్పుడు ఒకసారి మనం ఇక్కడ సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చూడండి. ఇక్కడ సింప్లిఫై చేస్తే ఇక్కడ ఏమవుతుంది, 6 టేబుల్ 2 టైమ్స్ పోయింది, 6 టేబుల్ 3 టైమ్స్ పోయింది, ఇక్కడ 6 టేబుల్ వచ్చేసరికి 5 టైమ్స్. అవునా కదా? ఇప్పుడు చూడండి 60 to 78 కాబట్టి నేను యావరేజ్ ఏమనుకుంటున్నానంటే 70 అనుకుంటున్నాను. ఎజ్యూమ్డ్ యావరేజ్ అనే కాన్సెప్ట్తో వెళ్తున్నాను. నేను యావరేజ్ 70 అనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను యావరేజ్ 70 అనుకున్నానో ఇది నేను అనుకున్న దానికన్నా తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉందంటే 8 తక్కువ ఉంది. అవునా కదా? ఇది నేను అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే 80 ఎక్కువ ఉంది. అవునా కదా? ఎందుకంటే నేను అనుకుంది 70 అనుకుంటే ఇది 70 కన్నా 8 తక్కువ ఉంది, ఇది 70 కన్నా 8 ఎక్కువ ఉంది. అందుకని ఇది -8 ఇది +8. ఇప్పుడు చూడండి 2 × -8. అవునా కదా? 2 × -8. 2 × -8 అంటే ఏమొస్తుంది చెప్పండి. అప్పుడు 2 × -8 అంటే మనకి -16 వస్తుంది. అవునా కదా? నెక్స్ట్ 3 × +8 అంటే +24 వస్తుంది. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు చూడండి -16 + 24 అంటే ఓవరాల్గా మనకి ఎంత వచ్చింది చెప్పండి. ఓవరాల్గా మనకి +8 వచ్చింది. అంటే నేను అనుకున్న దానికన్నా యావరేజ్ అనేది 8 ఎక్కువ ఉంది. అవునా కదా? నేను అనుకున్న దానికన్నా 8 ఎక్కువ ఉంది. అందుకనే +8 చేయాలి. ఈ 8 అనేది అందరికీ డివైడ్ చేయాలి. అందరూ అంటే ఎంతమంది? మొత్తం టోటల్ ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అంటే సింప్లిఫై చేసిన తర్వాత 5. అవునా కదా? సో 8/5. ఇప్పుడు మనం దీని ఒకసారి సింప్లిఫై చేసామనుకోండి, అప్పుడు ఏమో చెప్పండి 8/5 అంటే 1.6 వస్తుంది. అంటే 71.6 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ బ్యాగ్ ఈస్ 25% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ డిస్కౌంట్ ఆఫ్ 18% ఈస్ డిక్లేర్డ్ ఆన్ ఇట్, దెన్ ఫైండ్ ద గెయిన్ పర్సెంటేజ్. సో మనల్ని గెయిన్ పర్సెంటేజ్ కనుక్కోమంటున్నారు. అంటే ఒక బ్యాగ్ మార్కెట్ ధర దాని ధర కంటే 25% ఎక్కువగా ఉంది, దానిపై 18% తగ్గిస్తే లాభ శాతం కనుగొనండి అంటున్నారు. సో ఏమన్నారు? మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ బ్యాగ్ ఈస్ 25% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే ఎప్పుడు కూడా 100%. సో దానికన్నా 25% ఎక్కువ అంటే మార్కెట్ ప్రైస్ అనేది 125%. అవునా కదా? ఎందుకంటే కాస్ట్ ప్రైస్ అనేది ఎప్పుడు కూడా మీరు గమనిస్తే కనుక 100%. ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం మార్కెట్ ప్రైస్ ఆఫ్ బ్యాగ్ ఈస్ 25% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. సో 25% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ కాబట్టి అప్పుడు ఏమైపోతుంది చెప్పండి. అప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ ఏమవుతుందంటే 125% అవుద్ది. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ 125% అయితే ఇప్పుడు మనల్ని ఏమడుతున్నారు? డిస్కౌంట్ అనేది 18%. డిస్కౌంట్ అనేది 18% ఇస్తే, దెన్ ఫైండ్ ద గెయిన్ పర్సెంటేజ్ ఎంత అంటున్నాడు. చూడండి గమనించండి, మన కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 100%. ఓకే, కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 100%.
మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 25% పెరిగింది కాబట్టి 125. ఇప్పుడు మనకి దీని మీద డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్ ఎంత వస్తుందంటే 18% డిస్కౌంట్ వస్తుంది. 18% డిస్కౌంట్, అవునా కదా? సో 18% డిస్కౌంట్ అంటే మీరు గమనించండి, 12.5లో 125లో 18% డిస్కౌంట్ అంటే 22.5, అవునా కదా? ఇప్పుడు తీసేస్తే ఇంక మనకి ఎంత వస్తుంది చెప్పండి, 102.5%, అవునా? సో మనల్ని అడిగింది ప్రాఫిట్ ఎంత అన్నారు చూడండి. ఇది 100%, మనకి చివరిగా డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే 102.5% వచ్చింది. అంటే మనకి ప్రాఫిట్ ఎంత వచ్చినట్టే 2.5% ప్రాఫిట్ వచ్చినట్టు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 2.5%. ఓకేనా? 2.5% మన ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి, ఇది కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన క్వశ్చన్. ఒకసారి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చదవండి. స్టడీ ద గివెన్ పై చార్ట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్. ద గివెన్ పై చార్ట్ డిస్పైట్ ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ టువర్డ్స్ డిఫరెంట్ హాబీ క్లాసెస్ ఆఫ్ అన్ ఇన్స్టిట్యూట్. సో ఏంటంటే ఇది ఒక ఇన్స్టిట్యూట్ సంబంధించి డిఫరెంట్ హాబీస్ సంబంధించి ఎలా ఉన్నారు అనే దానికి సంబంధించిన ఖర్చులు ఏమిటి అనే దానికి సంబంధించి ఇక్కడ ఎక్స్పెండిచర్ ఇచ్చారు. చూడండి ఒకసారి ఇది గ్రాఫ్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు చూస్తే కనుక కీబోర్డ్ చూడండి, ఎక్స్పెండిచర్ ఇన్ థౌజండ్స్లో ఎక్స్పెండిచర్ ఎంత అనే దానికి సంబంధించారు. కీబోర్డ్ వచ్చేసరికి 22% ఎక్స్పెండిచరు, డ్రామా వచ్చేసరికి 14%, డ్రాయింగ్ 15%, డ్యాన్స్ 5%, మ్యూజిక్ 6%, గిటార్ వచ్చేసరికి 35% అనమాట. సో ఓవరాల్గా వచ్చేసరికి 100%. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నారు చూడండి. క్వశ్చన్, ఇఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ చెప్పారు. టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 10,70,000. దెన్ ఫైండ్ ద సెంటర్ యాంగిల్ ఆఫ్ ద సెక్టార్ రిప్రజెంటింగ్ డ్రాయింగ్. సో ఏమంటారంటే వీళ్ళు యాంగిల్ అడుగుతున్నారు. మరి యాంగిల్ అడిగినప్పుడు మనకి ఈ అమౌంట్తో సంబంధం లేదు, ఎందుకంటే క్వశ్చన్లో యాంగిల్ అడుగుతున్నారు కాబట్టి ఈ అమౌంట్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమంటారంటే యాంగిల్ ఫార్మ్డ్ బై డ్రాయింగ్. సో డ్రాయింగ్ ఎంత యాంగిల్ చేస్తుంది అంటున్నారు. చూడొచ్చు, డ్రాయింగ్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఎంత అంటే 19%, అవునా? 19%. మనందరూ తెలిసిందే ఈ ఓవరాల్గా ఈ మొత్తం ఎంత అంటే 360 డిగ్రీ, అవునా కదా? 360 డిగ్రీ కాబట్టి ఇప్పుడు 19% ఆఫ్ 360 డిగ్రీ. 19% ఆఫ్ 360 డిగ్రీ. ఓకేనా? డ్రాయింగ్ చేసే యాంగిల్ ఎంత అంటే 19% ఆఫ్ 360 డిగ్రీ. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం సింప్లిఫై చేసామనుకోండి. సింప్లిఫై చేస్తే మొత్తం అంతా మీరు కావాలంటే సింప్లిఫై చేయొచ్చు. సింప్లిఫై చేస్తే లాస్ట్ డేట్ మీరు వెరిఫై చేసుకోవచ్చు. 9 6 టైమ్స్ ఎంత? 54. అంటే లాస్ట్లో మనకి 4 రావాలి. సో లాస్ట్లో 4 రావాలి కాబట్టి 4 వచ్చే ఆప్షన్ ఒక్కటే ఉంది. ఇది ఆన్సర్ అవుద్ది. 68.4 డిగ్రీ. 68.4 డిగ్రీ. ఓకేనా? క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 68.4 డిగ్రీ. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 2:5 అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 210. దెన్ స్మాలర్ నెంబర్ ఈజ్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. సో 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, ఒక నెంబర్ ఏమో 2 పార్ట్స్, ఇంకో నెంబర్ 5 పార్ట్స్. డిఫరెన్స్ అంటే 3 పార్ట్స్, పార్ట్స్ రూపంలో 3 పార్ట్స్. అలానే మీరు చూస్తే కనుక డిఫరెన్స్ వచ్చేసరికి 210 అని చెప్పారు, అవునా కదా? ఆ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 210 అని చెప్పారు. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే 1 పార్ట్ ఈక్వాలిటీ ఎంత అంటే 70, అవునా కదా? మరి 1 పార్ట్ 70 అయితే మనకు కావాల్సింది స్మాల్ నెంబర్ కావాలి. స్మాల్ నెంబర్ అంటే 2 పార్ట్స్ ఏమవుతుందంటే 140 అవుతుంది. కంప్లీట్ కాన్సెప్ట్ విత్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలనుకునే విద్యార్థుల కోసం మన చందన్ లాయిస్ యాప్లో ఎస్ఎస్సి సంబంధించి అన్ని కంప్లీట్ కోర్సెస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అవుతున్నా, సిహెచ్ఎల్ ప్రిపేర్ అవుతున్నా, ఎంటీఎస్ ప్రిపేర్ అవుతున్నా, స్టెనో కానీ, సిపిఓ కానీ, జీడీ కానీ, జేఈ కానీ అన్ని కంప్లీట్ కోర్సెస్ మన చందన్ లాయిస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి. అన్ని టాపిక్స్ని కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ చెప్పడం జరుగుతుంది. యాజ్ పర్ ద సిలబస్, యాజ్ పర్ ద నోటిఫికేషన్ మొత్తం అన్ని కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇందులో తెలుగు మీడియం విద్యార్థులకి తెలుగు మీడియం క్లాస్ సెపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం క్లాస్ సెపరేట్గా ఉంటాయి. అలా మీకు అన్ని స్పెషల్ బ్యాచెస్ అనేవి చందన్ లాయిస్ యాప్ అవైలబిలిటీ ఉన్నాయి. ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1 టైర్ 2 స్పెషల్ బ్యాచ్ వస్తే మీకు 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎస్ఎస్సి హెచ్ఎస్ఎల్ టైర్ 1 టైర్ 2 బ్యాచ్ వచ్చేసరికి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎస్ఎస్సి సిపిఓ స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి జీడీ స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి ఎంటీఎస్ స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎస్ఎస్సి జేఈ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలా మనకి అన్ని కోర్సెస్ అనేవి ఆఫర్ అవైలబిలిటీ. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కంప్లీట్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ షుడ్ రీప్లేస్ పి ఇన్ ద 7-digit నెంబర్ 87893P4 టు మేక్ ద నెంబర్ డివిజిబుల్ బై 4. సో ఏమన్నారంటే వాళ్ళు ఇక్కడ ఇచ్చిన నెంబర్ అనేది 4 చేత భాగించబడాలి అంటే ఈ పి స్థానంలో రావాల్సిన అతిపెద్ద సంఖ్య అంటున్నారు. గమనించండి, ఈ పి స్థానంలో రావాల్సిన అతిపెద్ద సంఖ్య. ఇక్కడ 4 డివిజిబుల్ అంటున్నారు. మీ అందరూ తెలిసిందే
ఒక అంకె 4 చేత భాగించబడాలి అంటే చివరి 2 అంకెలు 4 చేత భాగించబడితే ఆ అంకె మొత్తం కూడా 4 చేత భాగించబడినట్లే, అవునా కదా. మరి చివరి 2 అంకెలు అంటే P1 4 అవునా కదా. ఈ 2 అంకెలు అనేవి 4 చేత భాగించబడాలి. ఓకే, ఈ 2 అనేవి 4 చేత భాగించబడాలి. అప్పుడు ఆ అంకె మొత్తం అంతా కూడా 4 చేత భాగించబడినట్లు. ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ P అనేది హైయెస్ట్ నెంబర్ కావాలి అంటున్నారు. హైయెస్ట్ నెంబర్, ఈ P హైయెస్ట్ నెంబర్ కావాలి అంటున్నారు. ఒకసారి గమనించండి, జనరల్గా ఈ నెంబరు 4తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఈ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలి అంటే P ప్లేస్లో ఏం రావచ్చు అంటే 0 రావచ్చు, అర్థమైందా, 0 రావచ్చు. అలానే మనకి ఇక్కడ 4 ప్లేస్లో P ప్లేస్లో 0 రావచ్చు, అలానే P ప్లేస్లో 2 రావచ్చు, అవునా కదా. నెక్స్ట్ P ప్లేస్లో 4 రావచ్చు, నెక్స్ట్ P ప్లేస్లో నెక్స్ట్ వచ్చేసరికి 6 రావచ్చు, నెక్స్ట్ P ప్లేస్లో 8 కూడా రావచ్చు, అవునా కదా. P ప్లేస్లో 0, 2, 4, 6, 8 కూడా రావచ్చు. మనకు కావాల్సిన వీటిలో హైయెస్ట్ నెంబర్ కావాలి. సో హైయెస్ట్ నెంబర్ ఏమిటి అంటే 8, అర్థమైందా. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత 8. నెక్స్ట్ క్వశ్చన్, A and B కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ సపరేట్లీ ఇన్ 10 days and 8 days రెస్పెక్టివ్లీ ఇఫ్ ది వర్క్ ఆల్టర్నేటివ్లీ అండ్ A బిగిన్స్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బీ కంప్లీటెడ్. A మరియు B ఒక పనిని వరుసగా 10 రోజులు మరియు 8 రోజుల్లో చేయగలరు. వారు అంటే వీరు ఏంటంటే ప్రత్యామ్నాయ రోజుల్లో పనిచేస్తూ ఏ పని ప్రారంభిస్తే పని ఎన్ని రోజులు పూర్తవుతుంది, ఇది క్వశ్చన్. గమనించండి, ఆల్టర్నేట్ డేస్ సంబంధించి అనమాట. ఏ ఒక్కడే చేస్తే పని ఎన్ని రోజులు కంప్లీట్ అవుద్ది, 10 daysలో అవుద్ది. అదే B ఒక్కడే చేస్తే పని ఎన్ని రోజులు కంప్లీట్ అవుద్ది, 8 daysలో అవుద్ది. ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఆల్టర్నేట్ డేస్లో చేస్తే, అర్థమైందా, ఆల్టర్నేట్ డేస్లో చేస్తే ఎన్ని డేస్లో పని అవుద్ది అని క్వశ్చన్ అంటున్నారు. ఒకసారి టోటల్ వర్క్ ఏంటో చూద్దాం. టోటల్ వర్క్ 10, 8 కాబట్టి టోటల్ వర్క్ ఈ రెండింటిలోకి ఎల్సిఎం ఎంత అంటే 40. ఓకేనా, టోటల్ వర్క్ ఎంత అంటే 40. ఓకే, అంటే ఏ రోజుకి 4 యూనిట్లు, అవునా కదా, B రోజుకి 5 యూనిట్స్. అంటే ఇద్దరు కలిపి ఆల్టర్నేట్ డేస్ అన్నారు కాబట్టి మొదటి రోజు A, తర్వాత రోజు B, అవునా కదా. మొదటి రోజు A, తర్వాత రోజు B, మళ్ళీ ఏమవుద్ది మూడో రోజు A, తర్వాత B, మళ్ళీ A, మళ్ళీ B, అంతే కదా. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఇలా వెళ్తుంటుంది అనమాట. అంటే దాని మీనింగ్ 2 డేస్లో ఎంత పని జరుగుద్ది, 2 డేస్లో ఎంత పని జరుగుద్ది, 4 + 5 9 యూనిట్స్ పని జరుగుద్ది. 2 డేస్లో 9 యూనిట్స్ పని జరిగింది. మరి 2 డేస్లో 9 యూనిట్స్ పని జరిగింది కాబట్టి 40 యూనిట్స్ అవ్వాలంటే గమనించండి, 40 యూనిట్స్ అవ్వాలి అంటే మనకి ఎదురేం పడుతుంది చూడండి. ఇప్పుడు నేను క్లోజెస్ట్ నెంబర్, దానికి దగ్గరగా ఉన్న నెంబర్ అంటే 9 4 times 36, అవునా కదా, 9 4 times 36. అలానే ఇప్పుడు ఇక్కడ కూడా 2ని 4 times చేసామనుకోండి, 2ని 4 times చేస్తే 8, అంటే 8 డేస్లో 36 యూనిట్స్ అయింది. 8 డేస్లో 36 యూనిట్స్. నెక్స్ట్ రోజు ఏమవుద్ది, ఏ వస్తాడు, ఎందుకంటే రెండు రోజులు చెప్పుకుని చూసుకున్నప్పుడు 8 రోజుల్లో 36 యూనిట్స్ అయింది. నెక్స్ట్ రోజు ఎవరు వస్తారు, ఏ వస్తారు. ఏ వచ్చినప్పుడు ఏమవుద్ది, ఏ 4 యూనిట్స్ చేస్తాడు. ఏ 4 యూనిట్స్ చేస్తే అప్పుడు ఏమో 36 + 4 40 కంప్లీట్ అయిపోయింది కదా. అంటే 9th డే రోజు ఏ వస్తాడు. 9th డే రోజు ఏ వచ్చినప్పుడు ఏమవుద్దంటే 4 యూనిట్స్ చేస్తాడు. ఏ 4 యూనిట్స్ చేయగానే మనకి 36 + 4 40 యూనిట్స్ వర్క్ అయిపోద్ది. అంటే దాని మీనింగ్ మొత్తం ఈ పని అవడానికి ఎన్ని డేస్ టైం పట్టిందంటే ఆల్టర్నేట్గా పనిచేస్తే 9 days టైం పట్టింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద స్మాలెస్ట్ నాన్ జీరో వాల్యూ ఆఫ్ K సో దట్ 7-digit నెంబర్ 48397K5 ఈజ్ డివిజిబుల్ బై 9. సో ఈ నెంబర్ ఇక్కడ అయితే అంకె కనిపిస్తుందో 7 అంకెల అంకె, ఈ అంకె అనేది 9 చేత భాగించబడాలంటే K ప్లేస్లో ఏం రావాలి అంటున్నారు. మనం ఆల్రెడీ చెప్పాము 9తో డివిజిబుల్ అవ్వాలి అంటే మనం డిజిటల్ సమ్ చెక్ చేస్తే సరిపోద్దని చెప్పాం, అవునా కదా. డిజిటల్ సమ్ చెక్ చేసినప్పుడు డిజిటల్ సమ్ అనేది 0 రావాలి, 0 or 9, అర్థమైందా. డిజిటల్ సమ్ అనేది 0 or 9 ఈ రెండిట్లో ఏది వచ్చినా సరే 0 or 9, అర్థమైందా. డిజిటల్ సమ్ అనేది 0 9 వస్తే ఆటోమేటిక్గా ఆ నెంబర్ అనేది 9 చేత భాగించబడుతుంది అని అర్థం, అవునా కదా. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసినప్పుడు గమనించండి, చూస్తే ఏమైందంటే 4 + 5 చేస్తే 9 పక్కన పెట్టండి. నెక్స్ట్ 3 + 7 10, 10 + 8 18 అంటే 2 9s పక్కన పెట్టండి. ఇది 9 పక్కన పెట్టండి. మరి ఇవన్నీ పోను, ఇంకేం మిగిలింది, మనకి K మిగిలింది, అవునా కదా. మరి K మిగిలింది కాబట్టి నేను ఏం చెప్పానంటే ఈ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవ్వాలంటే డిజిటల్ సమ్ ఏం రావాలని చెప్పాను, 0 కానీ 9 కానీ అని చెప్పాను. మరి ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్లో మీరు గమనిస్తే కనుక 0 లేదు, 0 అన్న 9 అన్న యాక్చువల్లీ ఒకటే. మళ్ళీ మీరు 0 అంటే దాని మీనింగ్ ఏంటంటే కొంతమంది మొత్తం అంతా క్యాన్సిల్ చేసినప్పుడు అప్పుడు డిజిటల్ సమ్ కొంతమంది 0 అంటారు, కొంతమంది ఏమో ఒక దాని నుంచి 9 అంటారు. అందుకని ఇప్పుడు K ప్లేస్లో రావాల్సింది ఏంటంటే 9 రావాలి. డిజిటల్ సమ్ అనేది 0 కానీ 9 కానీ వస్తే ఆ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం.
ఇప్పుడు మనకి మొత్తం అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. అప్పుడు మరి కే ప్లేస్లో ఏముండాలి? కే ప్లేస్లో 9 ఉండాలి. 9 ఈజ్ నథింగ్ బట్ 0. మనం డిజిటల్ సమ్ కట్టేటప్పుడు 9 అని వస్తే పక్కన పెట్టేస్తూ ఉంటాం, అవునా కదా? సో అలానే కే అంటే 9 అయినా 0 అయినా అర్థం అనమాట. సో మనకి 0 అన్న 9 అన్న ఒకటే కాబట్టి 9 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ 4 నెంబర్స్ A, B, C and D ఈజ్ 875. ఇఫ్ ద రేషియో ఆఫ్ A to B ఈజ్ 1:2, the ratio of B to C is 3:1 and the ratio of C to D is 2:3, then find the value of C. సో మనల్ని ఏమంటారంటే C వాల్యూ కనుక్కోమంటున్నారు. ఓకేనా? C వాల్యూ కనుక్కోమంటున్నారు. గమనించండి, ఇక్కడ మీరు చూస్తే కనుక A రేషియో B ఎంత చెప్పారంటే 1:2. A రేషియో B ఎంత చెప్పారంటే 1:2. నెక్స్ట్ B రేషియో C ఎంత అంటే 3:1. B రేషియో C ఎంత అంటే 3:1. నెక్స్ట్ C రేషియో D అని చెప్పారంటే 2:3. అవునా? ఇప్పుడు నేనేం చేయాలంటే C వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ నేను C వాల్యూ కనుక్కోవాలంటే నాకు ఇక్కడ నుంచి ABCD రేషియో కావాలి. ఎందుకంటే ఈ మొత్తం అన్ని నెంబర్స్కి కలిపి మనకి సమ్ చెప్పారు. కాబట్టి నాకు ఈ 4 నెంబర్స్ యొక్క రేషియో కావాలి. ఇది ఎలా కట్టాలని ఆల్రెడీ మీ అందరికీ నేను అంతకుముందు నేర్పించాను. ఒకవేళ తెలియకపోతే మళ్ళీ ఒకసారి నేర్చుకోండి. ఏ కావాలి అంటే ఈ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేయాలి. 1 × 3 × 2 చేస్తే ఎంత వస్తుందంటే 6 వస్తుంది. అదే B కావాలి అంటే ఈ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేయాలి. 2 × 3 × 2, 2 3 6, 6 2 12. ఓకే, నెక్స్ట్ C కావాలి అంటే ఈ నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. 2 × 1 × 2 అంటే 4. నెక్స్ట్ D కావాలి అంటే ఈ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేయాలి. 2 × 1 × 3 అంటే 6. అవునా కదా? ఇప్పుడు ఒకసారి ఇది సింప్లిఫై అవుతుంది కాబట్టి సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 2 టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. 2 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్, 2 టేబుల్ ఇక్కడ 6 టైమ్స్, 2 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్, 2 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్. అవునా కదా? మరి ఓవరాల్గా మీరు చూస్తే కనుక ఇవి 3 + 6 + 2 + 3 మొత్తం అంతా ఎంత అంటే 14 పార్ట్స్. అవునా కదా? మొత్తం ఎంత? 14 పార్ట్స్. 14 పార్ట్స్ ఈక్వల్ టు టోటల్ మనకి ఎంత అంటే 875 అని చెప్పారు. అవునా కదా? టోటల్ ఎంత అంటే 875 అని చెప్పారు. అవునా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. 7 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్ పోయింది. 7 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయింది చెప్పండి. 7 1 టైమ్స్ 7. అవునా కదా? 7 2 టైమ్స్ ఇస్తే 14, 7 5 టైమ్స్ ఇస్తే 35. అంటే మనకి ఏమొచ్చింది? 2 పార్ట్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 125 వచ్చింది. అవునా కదా? 2 పార్ట్స్ వాల్యూ 125. క్వశ్చన్ ఏమడిగింది అంటే C వాల్యూ అడిగింది. మరి నీట్గా గమనించండి, C వాల్యూ ఎంత అనేది. C వాల్యూ ఎంత అంటే ఇక్కడ 2 పార్ట్స్ వచ్చింది. మరి మనకు కావాల్సింది కూడా 2 పార్ట్సే, మనకు వచ్చింది కూడా 2 పార్ట్సే. సో 2 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 125. ఈ క్వశ్చన్ చూడండి. హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్ హూజ్ లెంత్ ఈజ్ 8 cm మోర్ దాన్ ఇట్స్ విత్ ఈజ్ 42 cm. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ గార్డెన్. సో మనం ఏమడుతానంటే ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్ అడుగుతాం. ఓకేనా? ఒకసారి చూడండి. హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్ అన్నారు. గమనించండి, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్ అంటే 2 టైమ్స్ ఆఫ్ L + B. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత అంటే 2 టైమ్స్ ఆఫ్ L + B. హాఫ్ అన్నారు కాబట్టి చూడండి 2 టైమ్స్ ఆఫ్ L + B. అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే దీంట్లో హాఫ్ అని చెప్పారు. అవునా కదా? క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇందులో హాఫ్ అని చెప్పారు, ఇందులో హాఫ్ అని చెప్పారు. అవునా కదా? ఇప్పుడు ఈ వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అని చెప్పారు? ఈ వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అంటే 42కి ఈక్వల్ అని చెప్పారు. అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే 2 క్యాన్సిల్ అయిపోతాయి. అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే లెంత్ ఈజ్ 8 cm మోర్ దాన్ ద విత్. సో లెంత్ 8 cm మోర్ దాన్ విత్ అన్న. లెంత్ అనేది ఈ విత్ కన్నా 8 cm ఎక్కువ. విత్ అన్న బ్రెత్ అన్న ఒకటే. సో అందుకని ఇప్పుడు ఈ ఎల్ని ఏమని రాస్తానంటే B + 8 అని రాస్తాను. ఎల్ని B + 8 అని రాస్తాను. ఎందుకంటే లెంత్ ఈజ్ 8 cm మోర్ దాన్ విత్ అన్నారు కాబట్టి ఎల్ని B + 8 + B ఈక్వల్ టు ఎంత అంటే 42. ఇప్పుడు దీని నుంచి నేను 2B = 42 - 8. 42 - 8 చేసామనుకోండి ఎంత వస్తుందంటే ఇది 34 వస్తుంది. B = ఎంత అంటే 17. అవునా కదా? సో బ్రెత్ ఆర్ విత్ ఎంత అంటే 17 వచ్చింది. మళ్ళీ ఏమడుతుందంటే ఏరియా అడుగుతున్నారు. ఏరియా అంటే నథింగ్ బట్ లెంత్ ఇంటూ బ్రెత్. అవునా కదా? ఏరియా అంటే నథింగ్ బట్ లెంత్ ఇంటూ బ్రెత్. సో మనకి B వాల్యూ 17. B వాల్యూ 17 కాబట్టి L వాల్యూ ఏమవుద్ది? L అంటే నథింగ్ బట్ B + 8 కదా. అంటే 17 + 8 ఎంత అంటే ఇది 25 అవుతుంది. అవునా కదా? ఇప్పుడు ఇది ఏమవుద్ది అంటే 25 × 17. అవునా కదా? 25 × 17. మరి 25 × 17 చేస్తే ఏమవుతుంది చెప్పండి. 25 20 టైమ్స్ చేస్తే 500 మైనస్ 75 చేస్తే అప్పుడు ఏమొస్తుంది చెప్పండి 425. సో ఆన్సర్ ఎంత అంటే 425. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈ 64 cm క్యూబ్. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఈజ్. సో మళ్ళీ ఏమంటారు? టోటల్ సర్ఫేస్ ఏరియా క్యూబ్ అడుగుతారు. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఫార్ములా ఏంటంటే
ఏ క్యూబ్ ఈక్వాలిటీ ఎంత అంటే 64 సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు నేను దీని నుంచి ఏ వాల్యూ ఎంత అని చెప్తాము. ఏ వాల్యూ ఎంత అంటే 4. ఎప్పుడైతే ఏ వాల్యూ 4 అని తెలిసిందో మనం ఏమవుతుందంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ అడిగారు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6a². అవునా కదా, అప్పుడు 6 ఇంటూ ఏ వాల్యూ 4 కాబట్టి 4² అంటే ఎంత 16. 6 ఇంటూ 16 అంటే 96. సో ఆన్సర్ ఏమవుద్ది 96 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా, మనకి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఇచ్చారు. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ నుంచి మనం ఏం చేసామంటే ఏ వాల్యూ కనుక్కున్నాము. వన్స్ ఏ వాల్యూ వచ్చేస్తే మనం ఏమడుతుందంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అడిగారు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏంటంటే 6a². ఏ వాల్యూ 4 కాబట్టి 4² 16. 6 ఇంటూ 16 చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నీట్గా గమనించండి. P sells a laptop to Q at a loss of 25% and Q sells the laptop to R at a profit of 20%. If P purchased the laptop for 22,500, then what was the cost in rupees of the laptop for P? P ఒక ల్యాప్టాప్ను Qకి 25% నష్టంతో అమ్ముతాడు మరియు Q ఆ ల్యాప్టాప్ను Rకి 20% లాభంతో అమ్ముతాడు. R ఆ ల్యాప్టాప్ను 22,500కు కొనుగోలు చేస్తే P ఆ ల్యాప్టాప్ను ఎంత ధరకు కొన్నాడు, అది క్వశ్చన్ అనమాట. ఓకేనా, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమైందంటే మీరు గమనిస్తే కనుక ఫస్ట్ P ఏం చేశాడంటే దీన్ని Qకి అమ్మాడు. Qకి అమ్మాడు. అమ్మినప్పుడు ఏం చేశాడంటే లాస్కి అమ్మాడు. లాస్ ఎంత లాస్ అంటే 25%. సో లాస్ కాబట్టి మైనస్ 25% లాస్కి అమ్మాడు. ఇప్పుడు Q ఏం చేశాడు, దాన్ని మళ్ళీ Q దీన్ని Rకి అమ్మేశాడు. Q దీన్ని Rకి అమ్మాడు. Rకి అమ్మినప్పుడు ఏం చేశాడంటే ఇతను ప్రాఫిట్కి అమ్మాడు. ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ అంటే 20% ప్రాఫిట్కి అమ్మాడు. ప్రాఫిట్ కాబట్టి ప్లస్ 20% ప్రాఫిట్కి అమ్మాడు. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ R దీన్ని 22,500 పెట్టి కొనుక్కుంటే, R 22,500 పెట్టి కొనుక్కుంటే, ఓకే, R దీన్ని 20,500 పెట్టి కొనుక్కుంటే మనకు కావాల్సింది అంటే P దీన్ని ఎంత కొన్నాడు, ఇది క్వశ్చన్. అర్థమైందా, P దీన్ని ఎంత కొన్నాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ని 2 వేస్లో చేయొచ్చు. ఒకటి ఏమిటంటే మనకి ఇతను ఎంత కొనుక్కున్నాడో తెలుసు కాబట్టి దీని ద్వారా ఇతని యొక్క కాస్ట్ ప్రైస్ ఏంటో కనుక్కుంటాం. ఎందుకంటే ఇతని సెల్లింగ్ ప్రైస్ ఇతని కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అవుద్ది. సో అందుకని ఇతని కాస్ట్ ప్రైస్ కనుక్కుంటాం. ఇతను కాస్ట్ ప్రైస్ ఉపయోగించి ఆటోమేటిక్గా Pని కనుక్కోవచ్చు. ఇది ఒక మెథడ్. అంటే R నుంచి Q కనుక్కుని Q నుంచి P కనుక్కోవడం. అలా వద్దు ఈ తతంగం అంతా అనుకుని డైరెక్ట్గా P చూడండి. డైరెక్ట్గా ఒకవేళ P అనే వ్యక్తి Qకి అమ్మేస్తే, P అనే వ్యక్తి డైరెక్ట్గా Rకి అమ్మేస్తే, P అనే వ్యక్తి Rకి అమ్మితే ఏమవుతుందో చూద్దాం. P అనే వ్యక్తి Rకి అమ్మితే ఏమవుద్ది, ఇక్కడేమో 25% లాస్, ఇక్కడేమో 20% ప్రాఫిట్. ఇఫ్ దీనికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా యూస్ చేద్దాం. యూస్ చేస్తే ఏమవుతుందంటే -25 ప్లస్ 20 మైనస్ ఇంటూ ప్లస్ అంటే -25 ఇంటూ 20 డివైడ్ బై 100. అర్థమైందా, దీనికి మనం యూస్ చేసిన ఫార్ములా ఏంటంటే A + B + AB / 100 అనే ఫార్ములా ఉంటుంది కదా, ఆ ఫార్ములా యూస్ చేస్తాం. అప్పుడు చూడండి 25 125లో ఎన్ టైమ్స్ పోయింది చెప్పండి. ఎన్ టైమ్స్ అంటే 4 టైమ్స్. 24లో ఎన్ టైమ్స్ పోయింది చెప్పండి, 5 టైమ్స్. అవునా కదా, -25 + 20 చేస్తే ఎంత వస్తుంది, -25 + 20 చేస్తే -25 + 20 చేస్తే -5, -5 అంటే -10. అవునా కదా, అంటే ఓవరాల్గా మీరు గమనిస్తే కనుక P అనే అతను Rకి అమ్మితే అప్పుడు మనకి ఏమవుతుంది 10%. P అనే అతను Rకి అమ్మితే అప్పుడు ఏమవుతుందంటే 10% లాస్ వస్తుంది. 10% లాస్ వస్తుంది. అవునా కదా, P అనే అతను ఒకవేళ Rకి డైరెక్ట్గా అమ్మితే 10% లాస్ వస్తుంది. 10% లాస్. అవునా కదా, సో 10% లాస్ కాబట్టి అప్పుడు ఏమవుద్ది 10% లాస్ కాబట్టి 90% వాల్యూ ఎంత అంటే 22,500. మనకేం కావాలి, P ఎంత కొనడం కావాలి, కాస్ట్ ప్రైస్ అంటే 100% ఎంతో నాకు కావాలి. ఓకేనా, P ఒకవేళ డైరెక్ట్గా Rకి అమ్మితే 10% లాస్ రాబోతుంది. అంటే ఇది 90% వాల్యూ. 90% వాల్యూ 22,500 అయితే 100% వాల్యూ ఎంత. దీన్ని జస్ట్ మనం సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. సింప్లిఫై చేస్తే పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతాయి. అవునా కదా, నెక్స్ట్ మీరు గమనిస్తే కనుక ఈ 0 క్యాన్సిల్ అయిపోద్ది. ఈ 225 అనేది 9లో ఎంటెన్స్ పోతుంది చెప్పండి. 9 2 టైమ్స్ వేస్తే 18 అంటే ఇంకా మనకి 4 మిగిలిపోతుంది. 9 5 టైమ్స్ వేస్తే 45. పక్కన ఎన్ని మిగిలిపోయినాయి, 2 zeros మిగిలిపోయినాయి. అప్పుడు 2500, ఇక్కడ ఒక 0 ఉంది. అప్పుడు ఆన్సర్ ఏమో చెప్పండి 25,000. అవునా కదా, సో సింప్లిఫై చేస్తే ఆన్సర్ 25,000. ఓకేనా, 90% వాల్యూ 22,500 అయితే మనకు కావాల్సింది ఏమిటి, 100% వాల్యూ ఎంతో కావాలి. సో 100% వాల్యూ ఎంత వచ్చిందంటే 25,000 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ Y ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 540 ఐటమ్స్. ఇఫ్ ద ప్రాఫిట్ మేడ్ ఈజ్ 44%, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ Y వాల్యూ కనుక్కోమంటున్నారు. Y వస్తువుల అమ్మకపు ధర 540 వస్తువుల కొనుగోలు ధరకు సమానం. లాభం 44% అయితే Y విలువ కనుగొనండి అని చెప్పంటున్నారు. ఈ క్వశ్చన్ చూడండి. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే Y ఐటమ్ సెల్లింగ్ ప్రైస్
వై ఐటమ్స్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 540 ఐటమ్స్ కాస్ట్ ప్రైస్. అర్థమైందా? వై ఐటమ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 540 ఐటమ్స్ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు నేను దీని నుంచి ఏమని చెప్పొచ్చు అంటే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ రేషియో ఎంత అంటే 540 బై వై అని చెప్పొచ్చు. అవునా కదా? సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ రేషియో ఎంత అంటే 540 బై వై. ఓకేనా? ఇప్పుడు గమనించండి, ప్రాఫిట్ ఎంత అంటే 44%. మరి ప్రాఫిట్ 44% కాబట్టి అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుద్దంటే 144% అవుద్ది సెల్లింగ్ ప్రైస్. అవునా కదా? సెల్లింగ్ ప్రైస్ అనేది 144%. కాస్ట్ ప్రైస్ అనేది 100%. అవునా కదా? కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100%, అది మనకు తెలిసిందే కదా. ప్రాఫిట్ 44% కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 144% అవుద్ది, కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 100% అవుద్ది. ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం మన వై వాల్యూ కావాలి అంటే 144% వాల్యూ ఎంతో మనకు తెలుసు. 144% వాల్యూ ఎంత తెలుసు. 144% వాల్యూ ఎంత అంటే 540. మనకి వై వాల్యూ కావాలంటే 100% ఎంతో మనం తెలుసుకోవాలి. 100% ఎంత అనేది మనం తెలుసుకోవాలి. అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి, పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతాయి. అవునా కదా? ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తే 18 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోయిందంటే 30 టైమ్స్ పోయింది. 18 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి, 18 ఎన్ని టైమ్స్ పోతుంది, 18 8 టైమ్స్ పోతుందా, 8 టైమ్స్. 80 + 64 కదా, 8 టైమ్స్ పోయింది. అవునా? నెక్స్ట్ అలానే మీరు చెక్ చేస్తే కనుక 100 ఈ 8 చెక్ చేస్తే కనుక ఏమైపోయింది ఇక్కడ 4 టేబుల్ ఇక్కడ ఎన్ని టైమ్స్ పోయింది. 108లో ఎన్ని టైమ్స్ పోతుంది చెప్పండి. 108లో లేదనుకుంటే కనుక మీరు సింప్లిఫై చేస్తే ఇప్పుడు ఏమైపోతుంది చెప్పండి. 4 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్ పోయింది. 4 టేబుల్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 25 టైమ్స్ పోయింది. అవునా కదా? 4 2 టైమ్స్ 8, 4 25 టైమ్స్ చేస్తే 100. అలానే 32లో ఎన్ని టైమ్స్ పోయింది అంటే 15 టైమ్స్ పోయింది. అప్పుడు చివరికి మనం సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చెప్పండి, 15 × 25. అవునా కదా? మరి 15 × 25 అంటే ఏమొస్తుంది అప్పుడు మనకి, 15 × 25 చేస్తే 250 + 125, 250 + 125 అంటే 375. సో ఆన్సర్ ఎంత అంటే 375. అవునా కదా? 25 15 టైమ్స్ 250 + 125 375. ఈ క్వశ్చన్ చూడండి. A policeman is chasing a thief at a speed of 82 km/h. The thief is 1300 meters away and is running at a speed of 64 km/h. In how much time will the policeman catch the thief if both are riding on bikes? ఒక పోలీస్ ఒక దొంగను గంటకు 82 కిలోమీటర్ల వేగంతో వెంబడిస్తున్నాడు. ఆ దొంగ 1300 మీటర్లు దూరం ఉన్నాడు మరియు గంటకు 64 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నాడు. ఇద్దరు బైకులపై వెళ్తుంటే పోలీస్ ఎంత సమయంలో దొంగను పట్టుకుంటాడు? ఇది క్వశ్చన్. గమనించండి, మీరు చూస్తే కనుక ఇద్దరు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు వెళ్తున్నారు, అంటే ఇద్దరు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు స్పీడ్స్ ఏమవుతుంది, స్పీడ్ సబ్ట్రాక్ట్ అవుతుంది. ఒక స్పీడ్ ఏమో 82 km/h, ఇంకో స్పీడ్ ఏమో 64 km/h. మరి అప్పుడు రిలేటివ్ స్పీడ్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి కదా. అవునా కదా? మరి సబ్ట్రాక్ట్ చేస్తే 82కి 64కి 82కి 64కి డిఫరెన్స్ ఎంత అంటే 18 km/h. 18 km/h. అవునా కదా? రిలేటివ్ స్పీడ్ ఎంత అంటే 18 km/h. మనకు కావాల్సి ఏంటంటే ఇప్పుడు టైం కావాలి. టైం ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై స్పీడ్. వాళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 1300 మీటర్స్. వాళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ 1300 మీటర్స్ డివైడ్ బై స్పీడ్ ఎంత అంటే రిలేటివ్ స్పీడ్ ఎంత అంటే 18 km/h. పైనేమో మీటర్స్లో ఉంది, కిందేమో km/hలో ఉంది. అందుకనే ఈ km/h మీటర్/సెకండ్లో మార్చండి. మీటర్/సెకండ్లో మార్చడానికి × 5/18 చేయాలి. అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం సింప్లిఫై చేస్తే 18 క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 1300 అనేది 5 ఎన్ని టైమ్స్ పోతుంది చెప్పండి. 5 2 టైమ్స్ చేస్తే 10, 5 6 టైమ్స్ చేస్తే 30, ఈ పక్కన 0 ఉంది. సో ఆన్సర్ ఎంత అంటే 260 సెకండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ టు సేవింగ్ ఆఫ్ ఏ ఉమెన్ ఈజ్ 4:1. If her income and expenditure are increased by 20% and 10% respectively, then find the percentage change in her savings. ఒక మహిళ ఖర్చు పొదుపు నిష్పత్తి 4:1. ఆమె ఆదాయం ఖర్చు వరుసగా 20% మరియు 10% పెరిగితే ఆమె పొదుపులో ఎంత శాతం మార్పు కనుగొనండి అని చెప్పంటున్నారు. సో మనందరూ తెలిసిందే ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. అవునా కదా? సో మన ఇన్కమ్ ఆదాయం అనేది ఏంటంటే దాంట్లో పొదుపు ఉంటుంది, ఖర్చు కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఎక్స్పెండిచరు సేవింగ్స్ రేషియో ఎంత అంటే 4:1. ఎక్స్పెండిచర్ సేవింగ్స్ రేషియో 4:1. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఎక్స్పెండిచర్ ఏమో 400 అనుకుంటున్నాను, సేవింగ్స్ ఏమో 100 అనుకుంటున్నాను. ఎందుకంటే 4:1 అని చెప్పారు కాబట్టి 400 100 అనుకున్నా. అప్పుడు ఇన్కమ్ ఏమైపోవాలి, 400 + 100 500 అయిపోవాలి. అవునా కదా? జాగ్రత్తగా గమనించండి. ఏం చేశానంటే క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఎక్స్పెండిచర్ సేవింగ్ రేషియో 4:1 కాబట్టి అందుకనే ఎక్స్పెండిచర్ని 400,
సేవింగ్స్ని 100 అనుకున్నాను, అప్పుడు ఇన్కమ్ 500 అయింది. ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఎక్స్పెండిచర్ ఇగో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి పెరిగినాయి అనమాట. ఇన్కమ్ 20% పెరిగింది అంటున్నాడు. ఇన్కమ్ 20% పెరగడం అంటే 20% పెరగడం అంటే 500 మీద 20 పెరగడం అంటే 100, అవునా కదా? ఇన్కమ్ 20% పెరిగింది. అలానే ఎక్స్పెండిచర్కి 10% పెరిగింది. ఎక్స్పెండిచర్ 10%, సో 10% పెరిగింది. 400లో 10% అంటే ఎంత? 40. ఇప్పుడు చూడండి 100 ఎక్స్ట్రా వస్తే అందులో 40 ఖర్చే ఉంది, మరి మిగిలిందంతా 60. ఈ 60 ఏమిటంటే సేవింగ్స్, అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుందంటే ఈ సేవింగ్స్ని పర్సెంటేజ్లో కనుక్కోండి అన్న. పర్సెంటేజ్లో చూడండి, అంతకుముందు 100 ఉంది, ఇప్పుడు 60 అయింది అంటే డిఫరెన్స్, అంతకుముందు 100 ఉంది, 100 మీద ఇప్పుడు 60 మిగులుతుంది అంటే 60% ఆన్సర్ అవుద్ది, అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు 60 రూపీస్ మిగులుతుంది 100 మీద, ఇది మనకు పర్సెంటేజ్లో కావాలి. సింప్లిఫై చేస్తే 60% వస్తుంది. చూడండి, ఇది సింప్లిఫికేషన్ క్వశ్చన్ అనమాట. బాడ్మాస్ రూల్ ఫాలో అవుతూ మనం దీన్ని సింప్లిఫై చేయాలి. బాడ్మాస్ రూల్ ఫాలో అవుతూ సింప్లిఫై చేయాలి. జాగ్రత్తగా ఒకసారి సింప్లిఫై చేయండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తే కనుక బాడ్మాస్ రూల్ ప్రకారం మనం ఫస్ట్ డివిజన్ చేయాలి. 48/6 చేసామనుకోండి 8 వస్తుంది, 8, అవునా కదా? నెక్స్ట్ ఇక్కడ 12 × 2 చేసామనుకోండి ఎంత అంటే 24 వచ్చుద్ది, అవునా కదా? అప్పుడు ఏమవుద్ది? 25 - 8 + 24 ఇక్కడ వరకు, అవునా కదా? 25 - 8 + 24. ఇప్పుడు మీరు సింప్లిఫై చేస్తే 25 + 24 చేస్తారు ఇంకో 49, 49 - 8 చేస్తే 41, అంటే ఇక్కడ వరకు 41 వచ్చింది. ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ 78 ఉంది కాబట్టి 78 మైనస్ ఇది సింప్లిఫై చేయండి. ఇది సింప్లిఫై చేస్తే ఫస్ట్ ఇది మనం సింప్లిఫై చేయాలి. ఇందులో ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. చేస్తే 2 × 10 చేస్తే 20, అప్పుడు 25 - 20 చేస్తే 5 వచ్చింది, అవునా కదా? దీని వాల్యూ 5 వచ్చింది. 3 ఆఫ్ 5 అంటే 15 వచ్చింది. 15 + 5 చేస్తే 20, అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -20, అవునా కదా? ఇప్పుడు మనం ఓవరాల్గా దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చెప్పండి? 78 - 20 చేసామనుకోండి 58, అవునా కదా? 58 + 41 చేసామనుకోండి 99. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 99. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ద వాల్యూ ఆఫ్ x + y² + x - y² ఈక్వాలిటీ ఎంత అన్నారు. ఇది ఒక సింపుల్ క్వశ్చన్, అవునా కదా? ఇది మీరు జస్ట్ చూసిన వెంటనే చెప్పేసుకోవచ్చు ఆన్సర్. జస్ట్ చూసిన వెంటనే 2 టైమ్స్ ఆఫ్ x² + y². ఎస్, 2 టైమ్స్ ఆఫ్ x² + y². చూడండి, దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే x² + y² + 2xy, అవునా కదా? x² + y² + 2xy ప్లస్ x - y² అంటే x² + y² - 2xy, అవునా కదా? మనం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే -2xy + 2xy క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఇంక మనం మిగిలిపోయిందంటే 2 టైమ్స్ ఆఫ్ x² + y² మిగిలిపోద్ది, అవునా కదా? ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x + y = 18 అండ్ xy = 9 దెన్ ద వాల్యూ ఆఫ్ x/y + y/x విల్ బి అంటున్నారు. ఒకసారి చూడండి, దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఎల్సిఎం ఏమవుద్దంటే xy అవుద్ది. ఎల్సిఎం తీసుకుంటే xy, అప్పుడు న్యూమరేటర్లో ఏమొచ్చుదంటే x² + y² వచ్చింది, అవునా కదా? x² + y². ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేయాలంటే నాకు x² + y² వాల్యూ తెలియాలి, xy వాల్యూ తెలియాలి. xy వాల్యూ ఎలాగో నాకు తెలుసు, x² + y² కావాలి. అందుకని నేను ఏం చేస్తానంటే రెండు వైపులా స్క్వేర్ చేస్తాను. స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తే ఏమో చెప్పండి? x² + y² + 2xy = 18² ఎంత అంటే 324, అవునా కదా? ఇప్పుడు ఏమవుతుందంటే x² + y² + 2xy అన్నప్పుడు మనకి xy వాల్యూ తెలుసు. xy వాల్యూ ఎంత అంటే 9 అని తెలుసు మనకి, అవునా కదా? xy వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు. xy వాల్యూ ఎంత అంటే 9 అని తెలుసు. సో 2 × 9 అంటే 18 అవుద్ది, = 324, అవునా కదా? ఇప్పుడు దీని నుంచి x² + y² వాల్యూ ఏమైపోతుందంటే ఈ 18 అవతల పక్క వెళ్ళిపోతే 24 - 18 చేసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి? 306 వస్తుంది, అవునా కదా? 24 - 18 చేస్తే 306 వస్తుంది. అంటే x² + y² వాల్యూ 306, ఇదేమో 306. xy వాల్యూ ఎంత అంటే 9, అవునా కదా? మరి జస్ట్ దీన్ని సింప్లిఫై చేసేయండి. సింప్లిఫై చేస్తే సరిపోతుంది. 9 3 టైమ్స్ చేస్తే 27 అంటే ఇంకా 3 మిగిలిపోతుంది. 9 4 టైమ్స్ చేస్తే 36. సో ఆన్సర్ ఎంత అంటే 34. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సురేష్ ఇన్వెస్టెడ్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అట్ 5% per annum సింపుల్ ఇంట్రెస్ట్. ఇఫ్ హీ రిసీవ్స్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 69687 ఆఫ్టర్ 15 years, ద సమ్ ఇన్ రూపీస్ హీ ఇన్వెస్టెడ్ ఈజ్. సురేష్ సంవత్సరానికి 5% సాధారణ వడ్డీకి కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాడు. 15 సంవత్సరాల తర్వాత అతనికి 69,687 రూపాయలు వడ్డీ వస్తే అతను పెట్టుబడి పెట్టిన మొత్తము రూపాయలు ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. గమనించండి. ఇప్పుడు ఇది ఏమిటి అంటే ఇంట్రెస్ట్.
ఇంట్రెస్ట్ అనమాట, వచ్చిన వడ్డీ ఎన్ని సంవత్సరాలకి? 15 సంవత్సరాలకి. ఎంత శాతం చెప్పినా? 5% చెప్పినా. మరి 5% చెప్పిన 15 ఇయర్స్కి ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? పర్సెంటేజ్ ఎంత వస్తుందంటే 5 × 15. 5 × 15 అంటే 75%. అవునా కదా? అంటే ఇంట్రెస్ట్ అనేది 75% వచ్చింది పర్సెంటేజ్లో. మనీ రూపంలో ఎంత అంటే 69687. మనీ రూపంలో 69687, పర్సెంటేజ్ రూపంలో వచ్చేసరికి 75%. ఓకేనా? ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏమడుతున్నారు, అసలు మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటున్నారు. అంటే 100% వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా? 100% వాల్యూ ఎంత? సింప్లిఫై చేయండి. 25 3 టైమ్స్ పోయింది, 25 4 టైమ్స్ పోయింది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే 3లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చెప్పండి? 3 2 టైమ్స్, 3 3 టైమ్స్, నెక్స్ట్ మళ్ళీ 3 2 టైమ్స్, నెక్స్ట్ ఇక్కడ కూడా 3 2 టైమ్స్, 3 9 టైమ్స్. అప్పుడు మనం మల్టిప్లై చేస్తే కనుక ఏమొస్తుంది? అప్పుడు 2 3 2 2 9 × 4 చేయాలి. ఈ మొత్తం మల్టిప్లై చేయొద్దు, లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. లాస్ట్ డిజిట్ ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 4 ఉంది. 9 4 టైమ్స్ అంటే 36. లాస్ట్లో 6 రావాలి. లాస్ట్లో 6 వచ్చే ఆప్షన్ చూడండి, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది. లాస్ట్లో 6 వచ్చే ఆప్షన్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. అవునా కదా? ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వచ్చు. అవునా కదా? ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వచ్చు. కాబట్టి ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే కనుక, సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చెప్పండి? సింప్లిఫై చేస్తే 9 4 టైమ్స్ 36 అంటే 3 క్యారీ, ఇక్కడ 6 వచ్చింది. 4 2 టైమ్స్ 8, 8 ప్లస్ 3 చేసామనుకోండి అప్పుడు 11, 1 క్యారీ 1 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ 4 2 టైమ్స్ వేస్తే 8, 1 క్యారీ ఉంది కాబట్టి 9. 4 3 టైమ్స్ వేస్తే 12, 1 క్యారీ 2. నెక్స్ట్ 4 2 టైమ్స్ వేస్తే 8, 8 ప్లస్ 1 9. అండ్ ఆన్సర్ 92916 అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించిన క్వశ్చన్. ట్రయాంగిల్ PQR అండ్ ట్రయాంగిల్ ABC ఆర్ 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR ఈజ్ 225 cm square, దెన్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC. గమనించండి, ఇది ఒక సింపుల్ క్వశ్చన్. ట్రయాంగిల్ PQR, ట్రయాంగిల్ ABC ఈ రెండు కూడా ఏమిటంటే కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పాడు. ఎప్పుడైతే ఇవి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పాడో అప్పుడు వీటి యొక్క ఏరియా అనేది సేమ్ ఉంటుంది అనమాట. అంటే ట్రయాంగిల్ PQR ఏరియా, ట్రయాంగిల్ ABC ఏరియా సేమ్ ఉంటుంది. మరి అప్పుడు ట్రయాంగిల్ PQR ఏరియా మనకు చెప్పేశాడు, ట్రయాంగిల్ ABC ఏరియా అడుగుతున్నాడు. మరి రెండు సేమ్ ఉండాలి కాబట్టి ఇది 225 కాబట్టి ఇది కూడా 225 అవుతుంది. సో ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ 2. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ μ = 60 degree దెన్ sin μ ప్లస్ cos ఆఫ్ 90 - μ = ఎంత అన్నారు. సో ఇక్కడ μ 60 degree కాబట్టి 60 సబ్స్టిట్యూట్ చేసేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే sin 60 degree ప్లస్ cos ఆఫ్ 90 - 60. cos ఆఫ్ 90 - 60 అంటే 90 - 60 ఎంత? 30. అవునా కదా? సో cos 30. అవునా కదా? మరి sin 60 వాల్యూ ఎంత? sin 60 వాల్యూ √3/2. అవునా కదా? ఇది cos 30 వాల్యూ అని చెప్పండి, ఇది కూడా √3/2. అవునా కదా? ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది? సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏమొస్తుందంటే √3 వస్తుంది. అవునా కదా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? √3. నెక్స్ట్ క్వశ్చన్. ద థర్డ్ ప్రపోర్షనల్ టు 5² - 3² అండ్ 5 - 3. సో మనల్ని థర్డ్ ప్రపోర్షన్ అడుగుతున్నారు. అవునా కదా? థర్డ్ ప్రపోర్షన్ అడుగుతున్నారు. సో థర్డ్ ప్రపోర్షన్ అడిగితే థర్డ్ ప్రపోర్షన్ ఇస్ నథింగ్ బట్ b²/a. థర్డ్ ప్రపోర్షనల్ కనుక్కోవాలంటే b²/a. ఓకేనా? థర్డ్ ప్రపోర్షనల్ కనుక్కోవాలంటే b²/a. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ ఉంది, b వాల్యూ ఉంది. ఓకేనా? సో మనం సింప్లిఫై చేస్తే b² అంటే ఏమో చెప్పండి? b² అంటే 5 - 3 × 5 - 3 డివైడ్ బై ఏ వాల్యూ ఎంత అంటే 5² - 3². చూడండి ఇది ఎలా ఉందంటే ఇది a² - b² ఫార్ములా ఉంది. a² - b² అంటే నథింగ్ బట్ a + b × a - b. అప్పుడు ఏమైపోద్ది? a + b అంటే 5 + 2 5 + 3. a + b అంటే 5 + 3 8. ఇంకోటేమో a - b కిందే ఉంచండి దీన్ని, a - b కిందే, ఎందుకంటే క్యాలిక్యులేషన్ సింపుల్ అయిపోద్ది కాబట్టి. ఇది ఎలా ఉందంటే a + b × a - b ఫామ్లో ఉంది, a + b × a - b ఫామ్లో. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే 5 - 3 క్యాన్సిల్ అయిపోతాయి. అవునా కదా? ఇది సింప్లిఫై చేస్తే 5 - 3 అంటే 2 వచ్చుద్ది, 5 + 3 అంటే 8 వచ్చుద్ది. ఇది సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది అంటే 1/4 వచ్చుద్ది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ అంటే 1/4. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ హ్యావింగ్ ఏ వాల్యూమ్ 38,808 cm3? సో మన అందరికి తెలిసిందే వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఫార్ములా ఏమిటంటే 4/3 πr³. ఇది వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా. ఇది ఎంతకి ఈక్వల్ అని చెప్పారు? 38808కి ఈక్వల్ అని చెప్పారు. మనం నేను దీన్ని సింప్లిఫై చేస్తే రేడియస్ వాల్యూ వచ్చింది. పై అంటే ఎంత? 22/7 ఇంటూ ఆర్ వాల్యూ నాకు తెలియదు, అదే నేను కనుక్కోవాలి, ఈక్వల్ టు 38808. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ సింప్లిఫికేషన్ అనవసరంగా చేయొద్దు. చేయకోకుండా ఏం చేస్తారంటే ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమవుతుంది కాబట్టి ఈ 3ని 7 అని పంపించేయండి. అనవసరంగా సింప్లిఫై చేయొద్దు. 4 × 22 × r³ ఈక్వల్ టు
38808 ఇంటూ ఈ 378 వచ్చేస్తే ఆ డివిజన్ కాస్ట్ ఏమైపోతుందంటే మల్టిప్లికేషన్ కింద మారిపోద్ది 3 into 7. అవునా కదా? ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. గమనిస్తే కనుక మీరు చూడండి 7 లాస్ట్ డేట్ వెరిఫై చేస్తాం. లాస్ట్ డేట్ 7 3 times 21 అంటే 1 వచ్చింది. 1 8 times 8 అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాస్ట్ డేట్ ఏమొచ్చిందంటే 8 వచ్చింది. రైట్ హ్యాండ్ సైడ్ చూడండి 4 into 2 చేస్తే ఇక్కడ 8 వచ్చింది. 8ని దేంతో మల్టిప్లై చేస్తే మళ్ళీ నాకు 8 వచ్చింది. అది చెక్ చేస్తున్నాం. ఇప్పుడు 4 2 times 8 వచ్చింది. అవునా కదా? ఇప్పుడు ఆర్ క్యూబ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది. అంటే 8 అనే నెంబర్ని ఇక్కడ ఒక నెంబర్ వచ్చింది. ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ నాకు 8 digits రావాలి. లాస్ట్ 8 digit రావాలి. లాస్ట్ 8 digit రావాలి అంటే అండ్ లాస్ట్ డిజిట్ 8 రావాలి అంటే ఆ ఆప్షన్ ఏమవ్వాలి చెక్ చేద్దాం. చూడండి ఇగో ఇక్కడ 1 చూడండి. 1ని క్యూబ్ చేస్తే 1 వచ్చింది. 8 into 1 చేస్తే 8 సరిపోయింది. అది 8ని క్యూబ్ చేస్తే ఏమవుతుంది అంటే 8 క్యూబ్ చేస్తే 64 అంటే 4 వచ్చింది. మనకి 4 వచ్చింది కాబట్టి 8 4 times 32 వచ్చింది. కానీ నాకు కావాల్సిన 8 రావట్లేదు అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. 7 ఉంది అనుకోండి. 7 క్యూబ్ చేసామనుకోండి. 7 క్యూబ్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది 343 అంటే లాస్ట్ 3 ఉంది కదా. 8 into 3 చేస్తే 24 వస్తుంది. 4 వస్తుంది. కానీ నాకు కావాల్సిన 8 అంటే ఇది కూడా కాదు. ఇదిగో 4 క్యూబ్ చేసి 64 లాస్ట్లో 4 వచ్చింది. 8 4 times 32 మనకు కావాల్సిన 8 ఇది కూడా రాంగ్ ఆన్సర్. అంటే మన కండిషన్ సాటిస్ఫై చేసేలాగా ఒకే ఒక ఆప్షన్ ఉంది. అవునా కదా? సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నజీర్ స్పెండ్స్ 20% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఆన్ హౌసింగ్, 25% of remaining on education and saves 10% of the remaining. If his monthly salary is 52,600, how much money does he save every month? నజీర్ తన శాలరీ ఆదాయంలో 20% గృహ నిర్మాణానికి, మిగిలిన దానిలో 25% విద్యకు ఖర్చు చేస్తాడు మరియు మిగిలిన దానిలో 10% ఆదా చేస్తాడు. అతని నెలవారీ జీతం 52,600 అయితే అతను ప్రతి నెల ఎంత డబ్బు ఆదా చేస్తాడు? ఇది క్వశ్చన్. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. మన జీతం అది ఎంత అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా మన జీతం అనేది 100%. శాలరీ అనేది ఎప్పుడు కూడా 100%. ఈ 100%లో ఏమైందంటే ఇతను 20% వచ్చేసరికి ఏం చేస్తాడంటే హౌసింగ్ కోసం, హౌసింగ్ చూడండి 20% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఆన్ హౌసింగ్. సో 100లో 20% చేస్తే మిగిలింది ఎంత అంటే 80%. మిగిలింది 80%. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 25% ఆఫ్ రిమైనింగ్ ఆన్ ఎడ్యుకేషన్ అంటే మిగిలిన దాంట్లో 25%. మిగిలింది 80, ఇందులో 25%. 80లో 25%, 80లో 25%, 80లో 25% అంటే 20%. ఇది దేనికోసం అంటే ఎడ్యుకేషన్కి. అవునా కదా? ఇది ఎడ్యుకేషన్ కోసం. అప్పుడు 80 - 20 చేసామనుకోండి ఇంకెంత మిగిలిపోతుంది? 60 మిగిలిపోతుంది. అవునా కదా? మనకి మిగిలింది 80, ఇందులో 25%, ఇందులో 25% అంటే నథింగ్ బట్ 20%. అప్పుడు 80 - 20% చేస్తే మిగిలింది ఎంత అంటే 60%. అవునా కదా? ఆ తర్వాత ఏమంటున్నాడు? సేవ్స్ 10% ఆఫ్ ద రిమైనింగ్. ఈ మిగిలిన దాంట్లో మళ్ళీ 10%. 60లో 10%, 60లో 10% అంటే నథింగ్ బట్ 6%. 60లో 10% ఇది 6%. ఇదేమిటి అంట? సేవింగ్స్ అంట. ఓకేనా? సేవింగ్స్ అంట. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటారంటే ఇఫ్ ఈజ్ మంత్లీ శాలరీస్ 52,600 హౌ మచ్ మనీ డస్ హీ సేవ్ ఎవ్రీ మంత్? సో అతను ఎంత మనీ సేవ్ చేస్తాడు అంటున్నారు. ఇదిగోండి ఇది మొత్తం శాలరీ. ఈ శాలరీలో 6% సేవ్ చేయబోతున్నాడు. అంటే దీనిలో 6% ఎంతో మనకు కావాలి. 6% ఎంతో కావాలి? 6% ఆఫ్ 52,600 మనకు కావాలి. అవునా కదా? జస్ట్ మరి దీన్ని సింప్లిఫై చేయండి. 1% వాల్యూ ఎంత? 1% వాల్యూ ఎంత అంటే 526. 6% ఎంత అన్నారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది? 3,000 ప్లస్ 120 ప్లస్ 36 3,156. 3,156 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 64, 80 అండ్ 88. సో వీటికి ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతున్నారు. మనందరూ తెలుసు ఫోర్త్ ప్రపోర్షన్ ఎలా కట్టాలో. చూడండి A/B = C/D. అవునా కదా? మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే అప్పుడు D = ఎంత అంటే BC/A. D = ఎంత అంటే BC/A. సో ఇదే కదా ఫోర్త్ ప్రపోర్షన్. ఫోర్త్ ప్రపోర్షన్ అంటే నథింగ్ బట్ BC/A. B వాల్యూ ఎంత? ఇదిగో ఇదేమో A వాల్యూ, ఇదేమో B వాల్యూ, ఇదేమో C వాల్యూ. B వాల్యూ ఎంత అంటే 80, C వాల్యూ ఎంత అంటే 88, A వాల్యూ ఎంత అంటే 64. అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. 8 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోయిందంటే 11 టైమ్స్ పోయింది. అవునా కదా? 8 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోయిందంటే 8 టైమ్స్ పోయింది. నెక్స్ట్ ఇక్కడ 80లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 10 టైమ్స్ పోయింది. 10 into 11 చేసామనుకోండి 110 ఆన్సర్ అవుద్ది. ఓకేనా? కంప్లీట్ కాన్సెప్ట్ విత్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలనుకునే విద్యార్థుల కోసం మన చందన్ లాయిస్ యాప్లో ఎస్ఎస్సి సంబంధించి అన్ని కంప్లీట్ కోర్సెస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎస్ఎస్సి CGL ప్రిపేర్ అవుతున్నా, CHL ప్రిపేర్ అవుతున్నా, MTS ప్రిపేర్ అవుతున్నా, స్టెనో కానీ, CPO కానీ, GD కానీ, JEE కానీ అన్ని కంప్లీట్ కోర్సెస్ మన చందన్ లాయిస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి. అన్ని టాపిక్స్ని కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ చెప్పించడం జరుగుతుంది.
యాజ్ పర్ ద సిలబస్, యాజ్ పర్ ద నోటిఫికేషన్ మొత్తం అన్ని కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇందులో తెలుగు మీడియం విద్యార్థులకి తెలుగు మీడియం క్లాస్ సెపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం క్లాస్ సెపరేట్గా ఉంటాయి. అలా మీకు అన్ని స్పెషల్ బ్యాచెస్ అనేవి చంద్రలాస్ యాప్ అవైలబిలిటీ ఉన్నాయి. ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 టైర్ 2 స్పెషల్ బ్యాచ్ వస్తే మీకు 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎస్ఎస్సి హెచ్ఎస్ఎల్ టైర్ 1 టైర్ 2 బ్యాచ్ వచ్చేసరికి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అండ్ ఎస్ఎస్సి సిపిఓ స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి జీడీ స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి ఎంటీఎస్ స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అండ్ ఎస్ఎస్సి జేఈ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలా మనకి అన్ని కోర్సెస్ అనేవి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కంప్లీట్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ ఈ మూడు నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం మన దగ్గర ఎక్స్క్లూజివ్గా 0 డే బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్లో మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పబోతున్నాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యే విధంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థిని కూడా దృష్టిలో పెట్టుకుని చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ సెపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ సెపరేట్గా ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్ కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ బ్యాచ్ అనేది అన్ని ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా దీంట్లో కంప్లీట్ సిలబస్ అని చెప్పడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు రైల్వే గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారు, రైల్వే గ్రూప్ డి సంబంధించిన కంప్లీట్ సిలబస్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేస్తూ కంప్లీట్ కోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది వచ్చేసరికి మనకి 2250 రూపాయలకి ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ అప్పటికి ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం క్లాస్ అప్పటికి అవైలబుల్ ఉంటాయి. అని ఎవరి విద్యార్థులు రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ బ్యాచ్ CBT 1, CBT 2 కలిపి కంప్లీట్ కోర్స్ ఇది వచ్చేసరికి మనకి 2250 రూపాయలకి ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు తెలుగు మీడియం విద్యార్థులకు తెలుగు మీడియం క్లాస్ అప్పటికి ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం క్లాస్ అప్పటికి అవైలబుల్ ఉంటాయి. ఎవరైతే విద్యార్థులు రైల్వే ఏఎల్పీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ CBT 1 స్పెషల్ బ్యాచ్ అనేది మన ఛానల్ లాస్లో ప్రొవైడ్ చేస్తాము. ఈ కంప్లీట్ కోర్స్ వచ్చేసరికి మనకి 2250 రూపాయలకి పూర్తి కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు CBT 1, CBT 2 రెండు కలిపి తీసుకోవాలనుకుంటే కనుక దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మన ఛానల్ లాస్లో ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్, SSC, రైల్వే అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ కాంపాక్ అనమాట. ఈ కాంపాక్ట్లో మీకు మొత్తం 3 ఎగ్జామినేషన్స్ని కవర్ చేస్తూ సిలబస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఆఫర్లో 4500 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ అప్పటికి ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ అప్పటికి అవైలబుల్ ఉంటాయి. అలానే ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థుల కోసం బ్యాంక్ మహాప్యాక్ అవైలబిలిటీ ఉంది. ఇందులో POకి సంబంధించి, క్లర్క్ సంబంధించి ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా ఈ బ్యాచ్ అనేది ఉపయోగపడబోతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ అనమాట గ్రూప్ 2 విద్యార్థుల కోసం. అలానే ఎవరైతే విద్యార్థులు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ముఖ్యంగా SI మరియు కానిస్టేబుల్ తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనేది మనకి అవైలబిలిటీ ఉంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఎవరైతే UPSC CSAT ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో దానికోసం కంప్లీట్ కోర్స్ అనేది ఛానల్లో అవైలబిలిటీ ఉంది. అలానే ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారో సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా సరే మీకు 999 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు తెలుగు మీడియం క్లాస్, ఇంగ్లీష్ మీడియం క్లాస్ రెండు కూడా ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. అలానే ఎవరైతే విద్యార్థులు తెలంగాణలో VRO, VRS అని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ స్పెషల్ బ్యాచ్ అనేది మీకు 2250 రూపాయలకి ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ అప్పటిగా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ అప్పటిగా ఉంటాయి. అలానే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ అనమాట. ఇది మనకి కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇది 1800 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే విద్యార్థులు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్, ఈ ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ వచ్చారు మనకి 999 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళని కూడా షేర్ చేయండి. అలానే ఇంకా ఎవరైతే విద్యార్థులు మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవ్రీడే మార్నింగ్ 9 o'clock క్లాస్ వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. అందుకని ప్రతి ఒక్క విద్యార్థులు ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ క్లాస్ ఉన్నప్పుడల్లా మార్నింగ్ 9 o'clock నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి.